తక్కువ భూమి ఉన్నా మంచి ఆలోచన ఉంటే పెద్ద విజయాలు సాధ్యమే. దీన్నే నిరూపిస్తోంది గుంటూరు జిల్లాకు చెందిన రైతు దంపతుల కూరగాయల కథ. సరైన ప్రణాళిక ఉంటే ప్రతిరోజు ఆదాయం సాధ్యమే. అదే విషయాన్ని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఈ రైతు దంపతులు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిసర ప్రాంతాలు మొత్తం కూరగాయలు, ఆకుకూరలకు ప్రసిద్ధి. ఇక్కడ నివసించే ప్రతి రైతు ఇతర పంటలతో పాటు కొద్ది మొత్తంలో కూరగాయ పంటలను సాగు చేయడం పరిపాటి. అలా సాగు చేస్తున్న వారిలో కుంచనపల్లి గ్రామానికి చెందినవారు ఈ రైతు దంపతులు. 7-8 3 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని ఆకుకూరలు పండిస్తున్నారు. 1 కాదు 2 కాదు, పాలకూర, చుక్కకూర, బచ్చలికూర, మెంతికూర, గోంగూర, తోటకూర ఇలా అనేక రకాల ఆకుకూరలు వరుసగా సాగు చేస్తూ ప్రతిరోజు పంట కోసేలా ప్రణాళిక వేసుకున్నారు. కౌలు చేయలేము, మనం 3 ఎకరాలు కౌలు తీసుకున్నాము, చేస్తున్నాము. ఏడంతా బాగా నష్టం, కలుపులు ఇవన్నీ వచ్చేసి నష్టం వచ్చేసింది. ఏడు బాగా అన్ని తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర అన్నీ వేస్తామండి. ఏటీఎంలో విత్తనాల రేట్లు ఇవన్నీ బాగా పెరిగిపోయి బాగా యాతనగా కూడా ఉంది. చేయాలా వద్దా అన్నట్టు ఉందన్నమాట వ్యవసాయం. పొద్దున్నే 6 కాడ నుంచి సాయంత్రం 6 దాకా ఉంటామండి. కట్ట 6, 7, 8. తోటకూర వేస్తాం, పాలకూర వేస్తాం. ఒక మడికి మార్చి వేయాలి. తోటకూర వేసిన దాంట్లో మళ్ళీ తోటకూర పండదు. గోంగూర కానీ ఏమైనా పోసుకోవాలి. కూరలు అన్నీ బాగానే ఉంటాయి. ఆకుకూర, తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కూర అన్నీ ఉంటాయి. మనం తీసుకెళ్ళి విజయవాడ రైతు బార్లో, కిష్టలంక రైతు బార్లో అమ్ముకుంటూ ఉంటాం. కూరలు కూడా బాగానే అవుతాయి, బాగుంటాయి. అమరావతి ఉండటం వల్ల ఇక్కడ వచ్చి పక్కన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాగానే కొనుక్కెళ్తారు. 200, 300, 500 దాకా కూడా తీసుకొని వెళ్తారు. అంటే కట్ర రూపాయన్నర, ఒక్కోసారి 2 రూపాయలు పడిద్ది వానలు పడినప్పుడు. మామూలు అప్పుడు శీతాకాలం అయితే రూపాయన్నర అలా ఇస్తూ ఉంటారు. 2 రూపాయలు పడుతూ ఉండిద్ది, ఆడ 3 రూపాయలు బోర్డు పెడతారు. రూపాయి అటు ఇటుగా అమ్ముకుంటూ ఉంటాం. అది మోరబేరంకి ఎత్తుకెళ్ళి మేము. అనేక ఆకుకూరల సాగుతో వ్యవసాయంలో కొత్త దిశ చూపుతున్నారు ఈ రైతు దంపతులు. 5 నుండి 10 సెంట్ల మడులుగా భూమిని విభజించి ప్రతిరోజు కోతకు సిద్ధమయ్యేలా పంటలు నాటుతున్నారు. ఈ సమయపాలనతో వారికి ప్రతిరోజు మార్కెట్లో ఆదాయం కలిసి వస్తోంది. ఇది కేవలం సాగు కాదు, ఒక ప్రణాళిక. శ్రమతో పాటు తెలివితేటలతో సాగు చేసే ఈ రైతు దంపతుల విజయం మరెందరో రైతులకు ప్రేరణగా నిలుస్తోంది.